ఈపీఎఫ్ఓ నెలవారీ పెన్షన్ అప్లై చేసే ప్రాసెస్ 3.0లో ఇప్పుడు పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఏమాత్రం కాస్త తప్పుగా అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది. ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో పూర్తిగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం ఎప్పటిలాగే మీ బ్రౌజర్ లో యూఏఎన్ మెంబర్ పోర్టల్ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు ఇందులో పైన మీ 12 అంకెల యూఏఎన్ నంబర్ అండ్ కింద పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ ని మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేస్తే న్యూ రీసెట్ పాస్వర్డ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వివరాలు ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి. వన్స్ పాస్వర్డ్ చేంజ్ అయ్యాక ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. సెలెక్ట్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ అండ్ కింద సెట్ చేసుకున్న న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇందుకోసం ఇక్కడ వ్యూ ని సెలెక్ట్ చేసి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ లేటెస్ట్ ఆధార్ ప్రకారం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కింద ఫాదర్ ఆర్ హస్బెండ్ స్టేటస్ లో మ్యారీడ్ ఉమెన్ అయితే తప్పకుండా హస్బెండ్ నేమ్, లేదా అన్మ్యారీడ్ ఆర్ మగవారు అయితే ఫాదర్ నేమ్ ఉండేలా చూసుకోండి. తర్వాత కింద రిలేషన్ లో సేమ్ ఇక్కడ హస్బెండ్ నేమ్ ఉంటే కింద రిలేషన్ హస్బెండ్ ఉండేలా చూసుకోండి. అలాగే కింద క్వాలిఫికేషన్ ఆప్షనల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే చేంజ్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద మెరిటల్ స్టేటస్ ని చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే నామినీ డీటెయిల్స్ లో ఖచ్చితంగా మీ హస్బెండ్ నే మొదటి నామినీగా డిక్లేర్ చేయాలి. లేదా డివోర్స్ ఆర్ చనిపోతే ఇక్కడ స్టేటస్ ని చేంజ్ చేశాకే ఈ నామినీలో మీ కొడుకు లేదా కూతుర్ని మొదటి నామినీగా డిక్లేర్ చేయాలి. తర్వాత కింద ఇక్కడ మీ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసింది ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో ఉండేలా చూసుకోండి. వన్స్ డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయనిపించాకే పైన ఇక్కడ మేనేజ్ ని సెలెక్ట్ చేసి ఈ నామినీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఇది వరకు నామినీ చేసుకొని ఉంటే ఓపెన్ చేసి మీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఇందులో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా చెక్ చేయండి. ఇక్కడ ఒకవేళ ఓల్డ్ ఈ నామినీలో మీ హస్బెండ్ బ్రతికి ఉండి, లేదా మీరు అన్మ్యారీడ్ అయి ఉండి, లేదా మీరు విడోర్ అయినట్లయితే ప్రెజెంట్ డీటెయిల్స్ ప్రకారం మళ్ళీ ఇక్కడ ఎంటర్ న్యూ నామినీ సెలెక్ట్ చేసి కొత్తగా డిక్లేర్ చేయండి. వన్స్ ఇప్పుడు నామినీ అప్డేట్ అయ్యాక మీరు ప్రతి నెల పెన్షన్ డబ్బులు క్రెడిట్ చేసుకోవాల్సిన బ్యాంక్ ఇందులో కేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మేనేజ్ కెళ్ళి కేవైసీని సెలెక్ట్ చేయండి. వన్స్ మీరు అనుకున్న బ్యాంక్ ఇందులో లింక్ అయి ఉన్న బ్యాంక్ తేడా ఉంటే కేవైసీ చేసుకొని వెరిఫై అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదా బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ కెళ్ళి మెంబర్ సర్వీస్ హిస్టరీని సెలెక్ట్ చేయండి. ఈ పాపప్ లో ఓకే చేయండి. ఇందులో మీరు ప్రెజెంట్ మరియు పాస్ట్ వర్క్ చేసిన పిఎఫ్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ స్టేటస్ లో క్లోజ్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అని ఉంటే పర్లేదు. ఒకవేళ ఓపెన్ అని ఉంటే ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకొని అన్ని అకౌంట్స్ మర్జ్ చేసుకున్నాకే అప్లై చేయండి. ఇక్కడ ఈమె విషయంలో ఒకే పిఎఫ్ అకౌంట్ ఉంది కాబట్టి మర్జ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎట్ ప్రెజెంట్ మీరు మంత్లీ పెన్షన్ కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు చివరిసారిగా వర్క్ చేస్తున్న సంస్థ నుంచి పూర్తిగా వెళ్లిపోయారా చెక్ చేసుకోండి. దీనికి రుజువుగా ఇక్కడ ఎగ్జిట్ డేట్ మెన్షన్ చేసింది ఉంటుంది. అందులో డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ టోటల్ ఈ 6 కాలమ్స్ లో డేట్స్ మెన్షన్ చేసింది ఉండాలి. లేదంటే మీరు మీ సంస్థని విజిట్ చేసి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయించుకోండి. వన్స్ ఇక్కడ ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయ్యాక మీరు నెక్స్ట్ మీ పిఎఫ్ అకౌంట్ క్లెయిమ్ చేయాలన్నా లేదా పెన్షన్ కి అప్లై చేసుకోవాలన్నా ఇక్కడ కనీసం 60 రోజుల గ్యాప్ ఉండాలి. అప్పుడే అప్లై చేయగలం. సో వన్స్ ఈ డేట్ తో చెక్ చేసుకున్నాక ఇక్కడ చివరిగా క్లెయిమ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఫామ్ 10D ఆప్షన్ క్లెయిమ్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసి క్లెయిమ్ చేయవచ్చు. లేదా ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ కి వెళ్ళి క్లెయిమ్ ఫామ్ 10D ని సెలెక్ట్ చేసి కూడా క్లెయిమ్ చేయవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా పెన్షన్ కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా మొదట పిఎఫ్ క్లెయిమ్ అంటే ఫామ్ 19 ని అప్లై చేసి ఉండాలి. లేదంటే రెండు ఒకసారి చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఫామ్ 19 పిఎఫ్ సెటిల్మెంట్ ని సెలెక్ట్ చేసి అప్లై చేశాక మళ్ళీ 10D పెన్షన్ కోసం అప్లై చేయండి. ప్రెజెంట్ ఈమెది పిఎఫ్ డబ్బులు ఇదివరకే వచ్చాయి. అందుకోసం డైరెక్ట్ గా 10D పెన్షన్ కోసం అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఇందులో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పార్షల్లీ ఫీల్డ్ క్లెయిమ్ ఇక్కడ రైట్ ఆరోని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 4 స్టేజెస్ లో 10D ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎట్ ప్రెజెంట్ మనం సెకండ్ స్టేజ్ కి వచ్చేసాం. ఇందులో బెనిఫిషియరీ లిస్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్రస్తుతం పెన్షన్ పొందే వ్యక్తి డీటెయిల్స్ తో పాటు మీరు నామినీ చేసుకున్న ప్రాసెస్ ఎంతమంది అయితే అంతమంది వ్యక్తుల ఆధార్ అండ్ బ్యాంక్ అండ్ పాన్ రికార్డ్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మనం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళగలం. బై డిఫాల్ట్ ఇక్కడ మాత్రం సెల్ఫ్ అప్లికెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. అందుకోసం ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఆర్ బెనిఫిషియరీలో సెలెక్ట్ మెంబర్ బెనిఫిషియరీని సెలెక్ట్ చేస్తే ఇందులో ఎట్ ప్రెజెంట్ సెల్ఫ్ అండ్ వైఫ్ ఒకరినే నామినీ చేశారు కాబట్టి ఇద్దరి వివరాలు మాత్రమే చూపిస్తుంది.
ఒకవేళ ఇక్కడ మీ పిల్లలు యాడ్ చేసుకుని ఉంటే వారి డీటెయిల్స్ కూడా వెరిఫై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నామినీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని బ్లాంక్ గా చూపిస్తుంది. వీటిని వెరిఫికేషన్ ద్వారా ఫిల్ చేయాలి. అందులో ఫస్ట్ ఇక్కడ నామినీ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కింద ఈజ్ ఆధార్ అవైలబుల్ అని అడుగుతుంది. ఇక్కడ మీ నామినీ పేర్కొన్న నేమ్ ఎట్ ప్రెసెంట్ నామినీ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ తో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మ్యాచ్ అయి ఉంటే ఎస్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ తేడా ఉంటే మళ్ళీ ఈ నామినీ చేసుకొని ఇక్కడికి రండి. ఇప్పుడు పక్కన నామినీ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ వెరిఫై ఆధార్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ డీటెయిల్ వెరిఫై అయ్యాక ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత కింద ప్యాన్ డీటెయిల్స్ ఇక్కడ నామినీకి ప్యాన్ ఉంటే ఇక్కడ ప్యాన్ నంబర్ అండ్ పక్కన ప్యాన్ నేమ్ అండ్ పక్కన ప్యాన్ లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి కింద వెరిఫై ప్యాన్ ని సెలెక్ట్ చేసి వన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ డీటెయిల్స్ తో వెరిఫై చేసుకొని సరిగ్గా ఉంటే వెరిఫైడ్ అని వస్తుంది. ఒకవేళ అన్ని సరిగ్గా ఉన్నా ఇక్కడ ప్యాన్ వెరిఫైడ్ ఫెయిల్డ్ అని వస్తే ఇది తప్పనిసరి కాదు కాబట్టి స్కిప్ చేయవచ్చు. తర్వాత కింద పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ నామినీకి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇష్టం ఉంటే ఎంటర్ చేయండి. లేదా మైనర్ అయితే బ్యాంక్ అకౌంట్ ఉండదు కాబట్టి దీనిని ఆప్షనల్ చేశారు. కానీ ఎంటర్ చేస్తే ఇన్ ఫ్యూచర్ లో అప్లికెంట్ డెత్ అయితే నామినీకి పెన్షన్ బదిలీ చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఆన్లైన్ లోనే మీరు చేసుకోవచ్చు. అందుకోసం పేమెంట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే కింద ప్రొసీడ్ టు ఫిల్ బెనిఫిషియరీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చెక్ పెడితే కింద డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో ఈ నామినీలో ఎంటర్ చేసిన నేమ్ యాజ్ పర్ ఆధార్ చూపిస్తుంది. దాని కింద నామినీ ప్రెజెంట్ వర్కింగ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన సెట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అండ్ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని పైన నామినీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద బ్రాంచ్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఇది మీకు తెలిసిన దాని ప్రకారం మీ పాస్బుక్ లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. తర్వాత కింద నామినీ బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సల్ చెక్ ఫోటోని పీడిఎఫ్ లో బిలో 2 MB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద అడ్రస్ డీటెయిల్స్ దీనిని సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ అప్లికెంట్ అడ్రస్ అండ్ నామినీ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ చెక్ పెడితే మీ అడ్రస్ నామినీకి అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ తేడా ఉంటే దీనిని సెలెక్ట్ చేసి ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒకే అడ్రస్ లో ఉన్నారు కాబట్టి చెక్ పెడుతున్నా. ఒకవేళ ఇక్కడ మీకు మెంబర్ అడ్రస్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని వస్తే దీనిని క్లోజ్ చేసి ఖచ్చితంగా అట్లీస్ట్ ప్రెసెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇందులో ఇక్కడ మీ ఏరియా పిన్ కోడ్ ని ఎంటర్ చేస్తే పక్కన డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ చూపిస్తుంది. మిగతావి ఎంటర్ చేయండి. అలాగే ప్రెసెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ చెక్ పెడితే అప్డేట్ అయిపోతుంది. తర్వాత కింద సేవ్ చేయండి. ఇప్పుడు బెనిఫిషియరీ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా అప్రూవ్ అయిన నామినీ ఇక్కడ యాడ్ అయి చూపిస్తుంది. కరెక్షన్ ఉంటే ఇక్కడ డిలీట్ చేసి ఫ్రెష్ గా అప్డేట్ చేయవచ్చు. లేదా ఒక్కొక్కటిగా ఎంతమంది నామినీ ఉంటే అంతమందివి ఇలాగే అప్డేట్ చేసి వెరిఫై చేయాలి. చివరిగా ఓన్ అప్లికెంట్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేయాలి. ఇందుకోసం ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వెరిఫై అయిన పేర్లు రైట్ మార్క్ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద సెల్ఫ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మెంబర్ మొబైల్ నంబర్ అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కింద ఈజ్ ఆధార్ అవైలబుల్ ని సెలెక్ట్ చేస్తే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసి ఇక్కడ చెక్ పెట్టి వెరిఫై చేయండి. తర్వాత కింద సేమ్ ప్యాన్ డీటెయిల్స్ వెరిఫై చేయాలి. ఒకవేళ ఆల్రెడీ ప్యాన్ కేవైసీ చేసింది ఉంటే అవసరం లేదు, ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత కింద పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఆల్రెడీ యాడ్ చేసి కేవైసీ చేసుకొని పెట్టుకున్న బ్యాంక్ అకౌంట్ కే మీ పెన్షన్ అమౌంట్ క్రెడిట్ కావాలంటే ఇక్కడ చెక్ పెడితే ఆటోమేటిక్ గా కింద మీ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. లేదంటే మీరు ఫ్రెష్ గా వేరే బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవాలంటే ఇక్కడ డీటెయిల్స్ ని ఎంటర్ చేయవచ్చు. తర్వాత కింద అడ్రస్ దీనిని సెలెక్ట్ చేస్తే కింద 2 కాలమ్స్ వస్తాయి. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసి పక్కన సెట్ చేస్తే సేమ్ మీ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ హౌస్ నంబర్, ఏరియా ఆర్ విలేజ్ ని ఎంటర్ చేసి ఒకవేళ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ రెండు సేమ్ అయితే ఇక్కడ చెక్ పెట్టండి, వచ్చేస్తుంది. తర్వాత కింద సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ బెనిఫిషియరీ డీటెయిల్స్ కూడా అప్డేట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. క్లోజ్ చేయండి. ఇప్పుడు అప్లికెంట్ తో పాటు సెల్ఫ్ ది కూడా డీటెయిల్స్ వెరిఫై అయ్యాయి. ఇలాగే అందరివి కంప్లీట్ అయ్యే వరకు ప్రాసెస్ చేయాలి, లేదంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళదు. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ ని సెలెక్ట్ చేసి కింద ఫైనలైజ్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ మీ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకున్నాక బెనిఫిషియరీ డీటెయిల్స్ ఫైనలైజ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. క్లోజ్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టేజ్ సర్వీస్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఒకే యూఎన్ కింద యాడ్ అయిన టోటల్ పిఎఫ్ అకౌంట్స్ నంబర్స్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే దాని పక్కన మీ టోటల్ పిఎఫ్ అకౌంట్స్, పిఎఫ్ ప్లస్ పెన్షన్ అమౌంట్ సెటిల్ చేసుకున్న అకౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కింద టోటల్ పిఎఫ్ అకౌంట్స్ లో పెన్షన్ కి ఎలిజిబుల్ అయి ఉన్న అకౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఈమెది ఒకే పిఎఫ్ అకౌంట్ ఉంది కాబట్టి ఒకటే చూపిస్తుంది.
తర్వాత కింద ఇండివిజువల్ పిఎఫ్ అకౌంట్స్ కి సంబంధించిన వివరాలు సపరేట్ గా చూపిస్తుంది. ఇందులో డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ ఒకే రోలో చూపించి పక్కన ఎన్సిపి డేస్ అంటే జీతం లేని సెలవులు ఈ మధ్య కాలంలో ఎన్ని ఉన్నాయో ఇక్కడ క్యాలిక్యులేట్ అయి చూపిస్తుంది. ఇక్కడ ఈమెకి 29 డేస్ టోటల్ అబ్సెంట్ డేస్ గా చూపిస్తుంది. ఈ రోజులని మినహాయించి మిగతా రోజులకి మాత్రమే పిఎఫ్ అండ్ పెన్షన్ అమౌంట్ క్యాలిక్యులేట్ అయి చూపిస్తుంది. అలాగే కింద ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ఇందులో సేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ సపరేట్ గా చూపిస్తుంది. అప్లికెంట్ డెత్ తర్వాత నామినీకి ఇచ్చే పెన్షన్ అమౌంట్ ఈ యాక్ట్ లో ఉన్న డేట్స్ ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ కొందరికి ఈపీఎఫ్ఓ లో ఈ డేట్స్ అప్డేట్ చేయరు. అయినా ఏమీ కాదు, డిఫాల్ట్ గా అందరికీ ఇవే డేట్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత కింద స్కీమ్ సర్టిఫికేట్ సరెండర్ ఇందులో కొందరు పిఎఫ్ అమౌంట్ మొత్తం ఇదివరకే క్లెయిమ్ చేసుకొని పెన్షన్ అమౌంట్ కోసం అప్లై చేయడానికి 50 ఏళ్లు నిండకపోవడం వల్ల వారు భవిష్యత్తులో వేరే జాబ్ ఏదైనా చేస్తే ఈ పిఎఫ్ సర్వీస్ ని ప్రెసెంట్ దానితో అటాచ్ చేస్తారు. దానికి ఈపీఎఫ్ఓ స్కీమ్ సర్టిఫికేట్ అనే బాండ్ ని ఇష్యూ చేస్తుంది. అది ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ సర్వీస్ ని అటాచ్ చేయడానికి ఇక్కడ స్కీమ్ సర్టిఫికేట్ ని ఈపీఎఫ్ఓ కి సరెండర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే కింద సర్టిఫికేట్ వివరాలు అడుగుతుంది. ఎంటర్ చేసి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేయాలి. అది నేరుగా ఈపీఎఫ్ఓ అప్రూవల్ కి వెళ్తుంది. అప్రూవ్ అయ్యాకనే వారు 10D మంత్లీ పెన్షన్ కి అప్లై చేయవచ్చు. ఒకవేళ లేకుంటే దీనిని ఖాళీగా వదిలేయండి. కానీ ఉన్న నోని సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు ప్రతి నెల వచ్చే పెన్షన్ అమౌంట్ తగ్గిపోతుంది. ఇక్కడ ఈమెకి లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా. తర్వాత కింద ఐ కన్ఫర్మ్ దట్ ఆల్ సర్వీస్ ని సెలెక్ట్ చేసి ఫైనలైజ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సర్వీస్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ప్రివ్యూని చూపిస్తుంది. 1 by 1 అన్ని వెరిఫై చేసి కిందికి రండి. తర్వాత ఇక్కడ కొత్తగా మీ దగ్గర సర్వీస్ లో గ్యాప్ వచ్చినా లేదా ఎన్సిపి డేస్ క్యాలిక్యులేషన్ లాంటి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయినా అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ పీడిఎఫ్ లో అప్లోడ్ చేయొచ్చు. లేదా అలాంటివి ఏమీ లేకుంటే కింద ఐ కన్సర్న్ అండ్ ఐ ఇయర్ బై ని సెలెక్ట్ చేసి కింద గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మీ ఫోన్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ నామినీ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ సర్వీస్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసుకొని మీరు పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతే ఇక్కడ డైరెక్ట్ గా ఫస్ట్ లో వచ్చిన ట్రాక్ అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇందులో పెన్షనర్ వివరాలతో పాటు ఎట్ ప్రెసెంట్ మనం ఇప్పుడే అప్లై చేసాం కాబట్టి ఇక్కడ పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీసర్ అని చూపిస్తుంది. దీనికి అప్రూవల్ కావడానికి 15 to 30 డేస్ ప్రాసెస్ పడుతుంది. వన్స్ అప్రూవ్ అవగానే ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చి పీపీఓ నంబర్ జనరేట్ అయి మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. లేదా దీని స్టేటస్ ని మీరు ఈపీఎఫ్ఓ పాస్బుక్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మంత్లీ పెన్షన్ 10D కి అప్లై చేసిన పెన్షన్ అప్లికేషన్ రిసిప్ట్ ఇక్కడ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మీరు మీ మంత్లీ పెన్షన్ ని సరైన పద్ధతిలో అప్లై చేయాలి. అప్పుడే రిజెక్ట్ కాకుండా అప్రూవ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.